హలో గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ. ప్రెజెంట్ అయితే మనము ఫ్యామిలీ 10కి అయితే హెల్ప్ చేసేకి వెళ్తున్నాము. నేనైతే ఇప్పుడే చైర్ తీసుకున్నా. మీటింగ్ జస్ట్ కంప్లీట్ అయింది. సో మన వాళ్ళు ఎవరు రాలేదు. కేటీఎం బడి అయితే వెయిటింగ్ చేస్తున్నాడు. బ్రో ఎంతసేపు బ్రో మీరు వచ్చేది? బ్రో మీటింగ్ ఉంది, ఆల్మోస్ట్ 20 minutes పైన అయిపోయింది. మీటింగ్ ఉండే. అయ్యో ఏం చేసేది, మీటింగ్ లేట్ అయిపోయా. సరే, ఫ్రెండ్స్ అంతా వర్క్ లో ఉన్నారు ఈరోజు బిజీగా. సోము జాయిన్ అవుతా అన్నాడు. అంటే ఇప్పుడు మనం కార్ బిగాలు తెచ్చిన ఎట్లో కార్లో వెళ్తాం. సరే, కార్లో వచ్చేస్తాం. సో ఇప్పుడు పార్కింగ్ వెళ్తున్నాము. కార్ తీసుకొనేసి కార్లో వెళ్తాము ఈరోజు. ఎందుకంటే నేను కేటీఎం బడి అండ్ సోము ముగ్గురే ఉన్నాము. సో కార్ తీసుకుని కార్లో వెళ్ళిపోతాం. పదండి. సో గైస్, ప్రజెంట్ అయితే పార్కింగ్ వచ్చేసినాము. కార్ తీసుకొని బయలుదేరుతాము. వెళ్ళేసి కొద్దిగా ఇవన్నీ కొనుక్కోవాలి, గ్రాసరీస్ అనేసి కొనుక్కొని వెళ్తాం. పదండి. చూసుకోవచ్చు, మన సోము అయితే కూడా జస్ట్ కాలేజ్ నుంచి కంప్లీట్ అయిపోయి వచ్చేసాడు ఫ్యామిలీ 10 హెల్పింగ్ ప్రోగ్రామ్ కోసం. సోము బైక్ ఇక్కడ పెట్టేసి వచ్చాయి. రైస్ బ్యాగ్ తీసుకొని వస్తాము. యాక్చువల్లీ మనము స్టాక్ అయితే పెట్టుకున్నాం కదా, ఒక 10 రైస్ బ్యాగ్స్ ఇంటి దగ్గర ఉన్నాయి. ఒక రైస్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ గ్రాసరీస్ తీసుకొని. సరే బ్రో, ఇంటికి ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తాం. అయితే మనం రైస్ బ్యాగ్ కోసం అని వచ్చినాం కదా, రైస్ బ్యాగ్ అయితే తీసుకుని వస్తాం. ఈ రైస్ బ్యాగ్ అయితే మనకు తెలిసిన బై తరుణ్ అనేసి తక్కువ ప్రైస్లోనే ఇస్తారు. సో బల్క్గా అయితే మేమైతే ఒక 10 bags అయితే తీసుకుని వస్తాము. బ్రో ఇప్పుడు గ్రాసరీస్కి ఎక్కడ వెళ్ళేది? బ్రో మనం ఎవ్రీ వీక్ అక్కడే తీసుకుంటాం కదా, అంటే పూల్ మార్కెట్. అంటే కంపేర్ టు అదర్ షాప్స్లో రీజనబుల్గా ఇస్తున్నారు. మాకు తెలిసి ఇప్పుడు దాకా బెస్ట్ అనుకుంటున్నాం. ఇంకా ఏదైనా తక్కువకుంటే మీరే చెప్పండి, మేము వచ్చి మీ షాప్లోనే విజిట్ అయితే అక్కడే కొనుక్కుందాం కదా. అంతే బ్రో, మనం బైక్లో ఎన్నోసార్లు ఇలా టో చేసుకొని వెళ్తా ఉంటాం కదా. నేనైతే చాలా సార్లు టో చేసాక వచ్చేలే బ్రో అంతగా. కానీ పెట్రోల్ ఉంటుంది కదా, లాంగ్ రైడ్స్ పోయినప్పుడు పెట్రోల్ ఉంటుంది కదా, ఇచ్చేస్తాను వాళ్ళకి. గ్రేట్ బ్రో. మేము ట్రిప్ స్టార్ట్ చేయాలి, బట్ చేస్తాం ఇంకా అనుకున్నాం కదా, అది పెద్ద ప్లానింగ్తో మేము ముందుకు వస్తాము. అది ఎప్పుడని ఏం ప్లానింగ్స్ అని తొందరలో మీకే తెలుస్తుంది. అదే చాలా పెద్ద ప్లాన్ అయితే ఉంది. మనము ఒక పెద్ద రైడ్ అయితే చేయబోతున్నాము. అది ఎక్కడా కదా, మన ఆంధ్రానే. హెచ్కే వర్క్ ఉందన్నావు, వచ్చిందే మాకు ఇంకా కొంచెం సపోర్ట్ అయింది. ఇంకా చెప్పు. ఏం చెప్పేది, నువ్వు వస్తే నిజంగా మేము ముగ్గురే ఉంటాం. అందుకే కార్ తెచ్చుకుంటున్నాం. నిజంగా స్వామి, బైకుల్లోనే వచ్చేసి మేమిద్దరు ఉంటాం ఫస్ట్. మళ్ళీ సోము వచ్చిండా, మళ్ళీ నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లా? పౌడర్ ఒకటి చిన్నది, మళ్ళీ టర్మరిక్ పౌడర్, కాయగూరలు తీసుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాయగూరలు అయితే తీసుకున్నాము. చలో. ఇంకేం కావాలి, అంతే కదా. బ్రో ఏం మూవింగ్ కష్టంగా సౌండ్ వచ్చేలా కనిపిస్తుంది. గాలి తక్కువ అయినట్లుంది బ్రో. చూస్తామా, ఆడ ముందర ఈడ పంచరంగడి ఉంది, గాలి కొట్టి తీయాలి నాకు తెలిసి. ఏమి 3rd gear వేసినా కూడా చూడ హోనే పోవట్లే బండి. సో మనం హెల్పింగ్ వీడియో చేసినప్పుడే ఇట్లా చాలా అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి. మనం ఏ అడ్డంకులకు భయపడము, ఇంకా మరిన్ని హెల్పింగ్ వీడియోస్ అయితే చేస్తాము. సో మనము రైస్ బ్యాగ్ ఇంకా అన్ని గ్రాసరీస్ అయితే తీసుకునేసినాము. కుప్పం నుంచి ఒక 2 kilometers దూరంలో ఒక ఫ్యామిలీని అయితే చూసేసినాము. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము డొనేట్ చేయడానికి. ఆ ఫ్యామిలీలో వచ్చేసి వాళ్ళ హస్బెండ్ లేదు, ఒక ఓన్లీ చెప్పినారు. ఇలా వాళ్ళ హస్బెండ్ లేకుండా రాజ్ ఫ్యామిలీ హెల్ప్ చేస్తాం కదా, అప్పుడైతే వాళ్ళు అడిగినారు, అంటే మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాల్సింది అనేసి. సో గైస్, మనము ఫ్యామిలీ 10కి అయితే సక్సెస్ఫుల్గా డొనేషన్ అయితే కంప్లీట్ చేసేసినాము. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లాస్ట్ వీడియోలో. ఆ టైంలో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఆమె ఒక్కతే ఉంటుంది. సో వాళ్ళకైతే ఇప్పుడే జస్ట్ ఇచ్చేసి వచ్చినాము. చాలామందికి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి. మన ఈ హెల్పింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చాలా చేస్తున్నాం కదా, దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకంతా ఒకే ఒక్క ఆన్సర్ వచ్చేసి ఈ వీడియోలో ఇస్తున్నాము. ఏమంటే బ్రో చెప్పు. ఇప్పుడు హెల్ప్ చేస్తారు, దాన్ని పర్సనల్గా చేసి వదిలేయచ్చు. ఎందుకు వీడియోస్ తీసుకోవడం, అది ఒక మెయిన్ ఇష్యూ.
వీడియోస్ తీసుకోవడం, ఎందుకంటే ఇప్పుడు సమ్ బర్త్డేస్, స్పెషల్ ఫంక్షన్స్ అని చాలా మంది బ్రో మీరే చూస్తూ ఉంటారు మన పేజ్లో. వీక్లో ఒక 2-3 బర్త్డే అయితే ఫుడ్ డొనేషన్ ఇస్తున్నాము, లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాము. మళ్ళీ అలాగే బుక్స్ డొనేషన్ కానీ చాలా మంది మీకైతే పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి ఇలా బుక్స్ ఇస్తామన్నారు. వాళ్ళు అలా ఇచ్చేదానికి రీజన్ వచ్చేసి మెయిన్ మన వీడియోస్ చూసే వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది ఏదో ఒక మీడియంలో. అవును, ఆ మీడియం మనం అవుతున్నాం ఇక్కడ, అంటే మన ద్వారా ఇస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే కావద్దు. ఇప్పుడు ఎవరికి పీపుల్కి నెసెసరీ ఉందో తెలియదు. వాళ్ళకి ఇవ్వాలంటే ద మెయిన్ రీజన్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంటే అప్పుడు మన ద్వారానే కదా ఇస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఈ వీడియో కూడా చూసి ఇంకొకరు వస్తారు, బ్రో నా బర్త్డే ఉంది హెల్ప్ చేస్తారా, లేదా మాది ఫంక్షన్ ఏదైనా ఫుడ్ ఉండిపోయింది, లేదా ఫుడ్ చేస్తున్నాం ఎక్స్ట్రా, ఆ ఫుడ్ డొనేట్ చేస్తారా. అలా మన ద్వారా ఒకరికి హెల్ప్ అయ్యేదే చూస్తున్నాం. కాబట్టి మనకి ఈ వీడియోస్ వల్ల ఫేమ్ వస్తుందని లేదు, ఫేమ్ వల్ల మాకేం అవసరం లేదు. జస్ట్ ఇలా థాట్ చేస్తే మనం ఇక్కడ స్పెండ్ చేసే అమౌంట్ మనం జస్ట్ క్యాష్ అంటని, లేదా మమ్మల్ని ఫాలో చేస్తా అంటే 500 ఇస్తామని అలా వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్కి అయితే నేను చెప్తున్నా బ్రో క్లియర్గా, ఫాలోవర్స్కి అయితే మాత్రం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. వీక్లీ హెల్పింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది నేను. నా కాన్సెప్ట్స్ ఇది ఇక్కడ మన కుప్పంలో కాకపోయినా వేరే ప్లేసెస్ చేస్తున్నారు, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చేసిందే. కానీ గవర్నమెంట్ అగెన్స్ట్గా కానీ గవర్నమెంట్ వల్ల మనకు రాదని కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్స్ మనము తీసుకుంటున్నాము. ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆ గవర్నమెంట్లో వచ్చే రేషన్ వేస్తారు కదా, ఆ బండి దగ్గరికి వెళ్ళి మేము వెయిట్ చేసి మేము తీసుకుంటున్నాము. సమ్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లో కూడా మనం అన్ని బెనిఫిట్స్ యూజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ అగేన్స్ట్ కాదు, మన వల్ల అయినా సపోర్టు. అలాగే ఏదైనా బర్త్డేస్ వాళ్ళ ఫంక్షన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాం, కానీ నెగిటివిటీ అయితే కాదు. మీరు ఎలా అయినా థింక్ చేసుకోండి, పర్లేదు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ డొనేట్ చేయలేరు కదా, వాళ్ళ ద్వారా మా ద్వారా వాళ్ళు డొనేషన్స్ అయితే చేస్తున్నారు. అంతే, అదొక్క చిన్న మ్యాటర్ చెప్పాలనుకుంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us.